నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఏదమ్మ బండ తండాలలో గల ప్రభుత్వ పాఠశాలలతో పాటు బొల్లంపల్లిలోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకుడు సందర్శించారు. విద్యార్థి సంఘం నాయకుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సదుపాయాల గురించి తెలుసుకోవడానికి పాఠశాలను సందర్శించడం జరిగిందని తెలుపుతూ పాఠశాలల పరిస్థితి ఘోరంగా ఉందని, గోడలకు కనీసం సున్నం కూడా వేయించలేని పరిస్థితి ఇలా ఉంటే పిల్లలకు మూత్రశాలలు లేవని, పిల్లల భద్రతకు పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవని, హైస్కూలులో లైబ్రరీ, ల్యాబ్ లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవని, అర్హత కలిగిన చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని అన్నారు. మండల విద్యాధికారి కల్పించుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కనీస మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీలో సర్వే చేయడం జరిగింది. ప్రధానంగా బొల్లంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులను అడిగి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ స్కూల్లో పీఈటీ లేడు, స్పోర్ట్స్కు సంబంధించిన సరిపడా ఎక్విప్మెంట్స్ లేవు, ఒక ల్యాబ్ లేదు, లైబ్రరీ లేదు, ఇంకా అనేక సమస్యలు కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నాయి. హైయర్ క్వాలిఫైడ్ టీచర్సు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నా కానీ ఫెసిలిటీస్ ఆ స్థాయిలో లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెల్లండ ఎంఈఓ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అందరూ కూడా స్పందించి ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ కల్పించాలని మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా విజ్ఞప్తి చేస్తాము.